project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా నిలబోతున్న అంబేద్కర్ 125 అడుగుల విగ్రహంతో పాటు అంబేద్కర్ స్మృతి వనాన్ని రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. బందర్ రోడ్లోని స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ 125 అడుగులు అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు 90% పైగా పూర్తయ్యాయి. ఒకసారి ప్రస్తుతం మనం టాప్ యాంగిల్ చూస్తే కనుక మొత్తం మనకు ఓవర్ వ్యూ కనబడుతూ ఉంటుంది. అక్కడ పూర్తిగా ఈ అంబేద్కర్ స్మృతి వనానికి సంబంధించినటువంటి ప్రాంతాన్ని మనం చూస్తే కనుక పూర్తి ఆహ్లాదకర వాతావరణంలో ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు మనం చూడవచ్చు. ఒకసారి విగ్రహాన్ని చూస్తే కనుక విగ్రహాన్ని మొత్తం 125 అడుగుల విగ్రహంగా చూపించారు. కింద విగ్రహ పీఠం మాత్రం విగ్రహ పీఠంతో కలుపుకుని 206 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మాణం చేశారు. మొదటిగా చెప్పవచ్చు మొత్తం భారతదేశానికి సంబంధించి అంబేద్కర్ స్టాచ్యూకి సంబంధించి ఇది అతిపెద్దగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్టాచ్యూ కంటే ఇది చాలా ఎత్తైనది. 206 అడుగుల ఎత్తు మొత్తం కింద విగ్రహం పీఠంతో కలుపుకుంటే ఒకసారి దాని కింద ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటంటే ఆ విగ్రహం పీఠానికి సంబంధించి అక్కడే లోపల గ్రంథాలయము, మ్యూజియం, అదేవిధంగా కమ్యూనిటీ హాలు ఈ 3 కూడా లోపల ఉంటాయి. అంతేకాదు ఆ మ్యూజియంలో అంబేద్కర్ చరిత్రకు సంబంధించి అంబేద్కర్ ఎప్పుడు పుట్టారు, ఎలా అంబేద్కర్ రాజ్యాంగం రచించారు, స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా పాల్గొన్న ఈ అంశాలన్నీ సంబంధించినటువంటి అంశాలను క్రోడీకరిస్తూ మ్యూజియంలో అక్కడ ఉంచారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేశారు. వాటితో పాటు లైబ్రరీ కూడా ఉంది. లైబ్రరీలో అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అన్ని అంశాలు చూపిస్తూ లోపల లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు. లోపల విగ్రహం పీఠం సంబంధించిన మొత్తం గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ మొత్తం 3 ఫ్లోర్లుగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో కలుపుకుని మొత్తం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా ఏర్పాటు చేస్తే ఆహ్లాదకర వాతావరణంలో లోపల కమ్యూనిటీ హాల్ కూడా నిర్మాణం చేశారు. ప్రస్తుతం చాలామంది నేతలందరూ కూడా దీన్ని విజయసాయిరెడ్డి నేతలందరూ కూడా పరిశీలించారు. రేపు ఉదయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభించబోతున్నారు. ప్రారంభించిన తర్వాత ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. దాదాపు 2020లో దీన్ని శంకుస్థాపన చేశారు. తర్వాత కొంత కరోనా కారణం కొంత పనులు ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు ఎన్నికల ముందు దీన్ని ప్రారంభోత్సవం చేస్తున్నారు. 400 కోట్ల పైగా డబ్బు వెచ్చించి దీని అంతా కూడా నిర్మాణం చేశారు. ఒకసారి చూడొచ్చు వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేశారు. లైటింగ్ కూడా రాత్రిపూట చూస్తే లైటింగ్ కూడా చాలా అద్భుతమైన లైటింగ్ ఏర్పాటు చేశారు. పర్యాటకులు వచ్చే విధంగా చాలా అద్భుతంగా దీన్ని తిరిగి అని చెప్పుకోవచ్చు. లోపల బయట మొత్తం కూడా గ్రీనరీతో అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ప్రస్తుతం కొంతమంది నేతలంతా కూడా వచ్చి అంబేద్కర్ స్టాచ్యూని పరిశీలిస్తున్నటువంటి ఏళ్ల అప్పిరెడ్డితో పాటు కొంతమంది వైసీపీ నేతలు వచ్చి అంబేద్కర్ నిర్మాణ పనుల్ని పరిశీలిస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభోత్సవం చేసిన తర్వాత పర్యాటకులకు అనుమతిస్తారు. ప్రస్తుతం పర్యాటకులు ఎవరికి అనుమతి లేదని చెప్తున్నారు. ఎందుకంటే ప్రారంభోత్సవం తర్వాత మాత్రమే దీని లోపలికి అనుమతిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఒకటే చెప్తున్నారు. గతంలో రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు నేలపాడులో అంబేద్కర్ స్టాచ్యూ అంటూ హడావిడి చేసి దాన్ని ముళ్ళ కంపల్లో వదిలేశారని టీడీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడ లాంటి ఒక మహానగరం నడి బొడ్డున దీన్ని నిర్మాణం చేయడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సాధ్యమని చెప్తున్నారు. ఎస్సీల పట్ల ముఖ్యమంత్రికి ఉన్నటువంటి కమిట్మెంట్కి ఇదే నిదర్శనం అని చెప్తున్నారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసి నిరూపించారని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం నిర్మాణం పూర్తయినటువంటి అంబేద్కర్ 125 అడుగులు విగ్రహంతో పాటు అంబేద్కర్ స్మృతి వనాన్ని రేపు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి 13 జిల్లాల నుండి అనేక మంది కార్యక్రమాన్ని తరలి రాబోతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.